యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్త అన్యజనులలో ప్రకటించుడి. ఈ వాక్యములో క్రైస్తవులమైన మనకు అతి ప్రాముఖ్యమైన భాగము ఈ వార్త అన్యజనులలో ప్రకటించుడి. దేవుని రాజ్యము ఉన్నది. దేవుడు ఆ రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యము నిత్యరాజ్యము. ఆయన నీతి న్యాయములతో పరిపాలిస్తాడు అనే సువార్త మనము ప్రకటించాలని ఈ వాక్యము మనలను ప్రోత్సహిస్తూ ఉన్నది. ఈ పాత నిబంధనలోని వాక్యాన్నే అందిపుచ్చుకొని యేసు ప్రభువారు సువార్తను ప్రకటించారు. మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. అంతేకాదు ఆయన పరమునకు వెళుతూ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని గొప్ప ఆజ్ఞగా క్రైస్తవులైన మనందరికీ ఇచ్చాడు. నేడు మనము ప్రకటించవలసిన సువార్త మానవులమైన మనందరము పాప నైజము కలిగి నరక దిశగా ప్రయాణిస్తూ ఉన్నవారము. యేసు ప్రభువారు మానవులమైన మనందరినీ నరకము నుండి తప్పించి పరలోకమునకు చేర్చేందుకై వచ్చి మన పాప విమోచన కోసం సిలువ వేయబడి రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. మీరు పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను నమ్మితే దేవుని రాజ్యంలో చేరతారు. యేసు ప్రభువారిని నమ్మిన వారిని తిరిగి తీసుకుని వెళ్ళడానికి మరలా ప్రభువు 2వ రాకడలో రాబోచున్నాడు. అప్పుడు మీరు మేఘములపై కొనిపోబడి యేసు ప్రభువుతో మరియు దేవునితో నిరంతరము ఉంటారు. ఒకవేళ నమ్మకపోతే భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం ఉంటుంది. ఆ శ్రమలను అధిగమించి రక్షింపబడుట అతి కష్టసాధ్యం. కావున ఇదే మిక్కిలి అనుకూల సమయము. నేడే రక్షణ దినము. తడవు చేయక సువార్తను నమ్మమని ప్రకటించుటే సువార్త. సువార్తను ప్రకటిద్దాం, అనేకులను రక్షణలోనికి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.